MNS మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నెల రోజుల పాటు కార్యక్రమం కొనసాగనుంది. సమితి అధ్యక్షుడు ఇండ్ల రమేష్ మాట్లాడుతూ 14 మందితో ప్రారంభమైన సమితి నేడు 100కు పైగా సభ్యులతో పేదలకు వివిధ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో గ్రామస్తులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సిల్వర్ జూబ్లీ నమస్కారం. ఈరోజు మన వెంకటాపేట సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమం పిలిచినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు వెంకటాపేట సేవా సమితిలో చాలా జరుగుతున్నాయి. 4-5 సంవత్సరాల నుంచి చాలా మంచిగా అందరికీ సహాయపడుతున్నారు. ఎందుకంటే 10 మంది కలిసి తలా 100 రూపాయలు వేసుకుంటే 1000 రూపాయలు అవుతాయి. అట్లాగనే ఈ గ్రూపులో 100 మంది దాటినట్టున్న టార్గెట్. ఇంకా ముందు ఇంకా చేస్తారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాలు నిజాయితీగా చేస్తే ఎవరైనా దాతలు ముందుకు వస్తారు. అట్లా నిజాయితీగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ సమితి ఎంత డెవలప్ అయింది. ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు కూడా ఎక్కువ దొరుకుతాయి. అలాగనే అందరికీ పేరు పేరున సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు. సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఉచిత అంబలి కార్యక్రమం నిర్వహించడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. గత సంవత్సరం కూడా నెల రోజులు నిర్వహించినాము. ఈ సంవత్సరం కూడా మే 1 స్టార్ట్ చేసేది ఉండే, కానీ గ్యాస్ కొరత వల్ల కట్టెలతోని చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి మేయర్ బాబా అధ్యక్షుడైన దమ్మయ్య గారు కట్టెలు వాళ్ళ ట్రస్ట్ నుంచి మాకు ఇవ్వడం జరిగింది. వారికి పేరు ధన్యవాదాలు. అట్లాగే ప్రతి సండే రోజు పెరుగన్నం కూడా ఏర్పాటు చేయడానికి మేము కమిటీ సభ్యులందరం నిర్ణయించుకున్నాము. ఆదివారం 10వ తారీఖు నాడు పెరుగన్నం కూడా పంపిణీ ఉంటుంది. అంబలి కార్యక్రమం ఉండదు. ఆ రోజు పెరుగన్నం స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాము. కాబట్టి మాకు సహకరించిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మేము పిలవగానే ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీపేట సేవా సమితి అధ్యక్షుడు శ్రీ మల్లిమల్ల శ్రీరామూర్తి గారికి, మరియు మన స్కూల్ టీచర్ నారాయణ సార్కు, అట్లాగే చేసి అంకతి శ్రీనివాస్ ఆర్టీఏ మెంబర్ గారికి, మరియు మేయర్ బాబా అధ్యక్షుడు తిప్పన్ దమ్మయ్య గారికి, మరియు మన సర్పంచ్ యువకుడు నల్మల రాజు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మా సమితి సభ్యులే కాక ఇతరులు ఎవరైనా కానీ ముందు ఇక్కడ సేవలో పాల్గొనవలసిందని అందరినీ కోరుతున్నాము. అలాగే మన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. వెంకట్రావుపేట స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో వెంకట్రావుపేట గ్రామంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మా సేవా సమితి గత 5 సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి దినదినాభివృద్ధి చెంది చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ గత సంవత్సరం నుంచి మనం అంబలి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అంబలి పంపిణీ కార్యక్రమం వెంకట్రావుపేట గ్రామంలో ఉన్న బాటసారులకు, నిరుపేదలకు, ఎవరైతే కార్మిక కర్షక వర్గాలు ఉన్నాయో వారికి మధ్యాహ్నం పూట సేద తీరుస్తుందని ఒక ఆశాభావంతో ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయకుండా ఖచ్చితంగా దీన్ని అంత సద్వినియోగం చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు శ్రీరామూర్తి గారికి, గ్రామ సర్పంచ్ రాజు గారికి, ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ గారికి, మా సేవా సమితి సభ్యులకు మరియు మా సేవా సమితి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం మేము మొదలు పెడతామని చెప్పగానే దీంట్లో మేము కూడా తమ పాలు పంచుకుంటామని చెప్పి మెహర్ బాబా ట్రస్ట్ వాళ్ళు గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నందున వాళ్ళు వంట చెరుకులు మాకు ఉచితంగా అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అంబలిలో కలుపుకోవడానికి ఒక నిరుపేద వ్యక్తి అయినప్పటికీ కూడా తను పచ్చడి తయారు చేసి ఒక 5 కిలోల మామిడికాయలతో పచ్చడి తయారు చేసి దానికి అందించారు. తంగలపల్లి వేణుగోపాల్చారి గారు. వారికి కూడా సేవా సంతరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ తెలిసి సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం.